గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తెలంగాణ గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2,999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్ట్ను కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బి 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. అసలు ఇక్కడ మనకు తెలియాల్సినవి వేగం అంటే ఏంటి? వేగం అంటే ఏంటండి? దూరము బై కాలము. దూరము బై కాలము అంటే దాని అర్థం ఏంటండి? కొంతకాలానికి ఎంత దూరం అయితే ప్రయాణించామో దాన్నే వేగం అంటామండి. వీటి యూనిట్స్ ఏంటంటే km/h, గంటకి ఎన్ని కిలోమీటర్లు, లేదా గంటకి ఎన్ని కిలోమీటర్లు ఒక వస్తువు ప్రయాణించింది, లేదా ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు ఒక వస్తువు ప్రయాణించింది, దాన్నే ఏమంటామండి? వేగం అంటాం. ఇప్పుడు చూద్దామండి. ఒక గంటకి 1 కిలోమీటర్ 1 గంట, km/hని m/s లోకి మారుద్దాం. 1 గంట అంటే ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్లు. 1 గంట అంటే ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. చూడండి, 2 0 2 0 క్యాన్సిల్, 2 5 సార్లు, 2 18 సార్లు. చెప్పండి, 1 km/h అంటే ఎంత అండి? 5/18 m/s సమానం అండి. ఇప్పుడు మన క్వశ్చన్లు ఎలా అయినా అడగొచ్చు అండి. ఈ కన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. 1 km/h అంటే ఎంత అండి? 5/18 m/s. చూద్దామండి. నెక్స్ట్ది సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక రైలు ఒక స్తంభాన్ని కానీ, ఒక ఎలక్ట్రికల్ స్తంభాన్ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక స్టోనును కానీ చూద్దామని. ఇది ట్రైన్ అండి. ఇది ట్రైన్, ఇది ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్, ఇది ట్రైన్ అండి. ఈ ట్రైను ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనిషిని కానీ, ఒక స్టోన్ అంటే ఒక రాయిని కానీ, ఒక ఎలక్ట్రికల్ పోల్, ఒక కరెంటు స్తంభాన్ని కానీ దాటితే, ఈ ట్రైను ఇక్కడ మనిషిని దాటేసరికి ఈ ట్రైన్ యొక్క దూరాన్ని దాటితే చాలండి. ఇప్పుడు ఈ మొత్తం దూరం ఏమైద్దండి? ట్రైన్ యొక్క దూరం అయ్యిద్ది. మొత్తం దూరం దేనికి సమానం? రైలు యొక్క దూరానికి, అంటే రైలు యొక్క పొడవుకి సమానం. మూడో పాయింట్, ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ను కానీ, ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ను కానీ, అదే ఒక ట్రైను ఒక గుహ అంటే ఒక కేవ్ను కానీ దాటేసరికి ఈ ప్రయాణించిన మొత్తం దూరం ఏమైందంటే ట్రైన్ యొక్క పొడవు ప్లస్ గుహ లేదా ప్లాట్ఫామ్ యొక్క పొడవు అయిద్దండి మొత్తము దూరం. చూడండి, ఈ ట్రైన్ యొక్క చివరి భాగం, ఇది ట్రైన్ యొక్క చివరి భాగం అయిందండి. ఈ ట్రైన్ యొక్క చివరి భాగం ఈ ప్లాట్ఫామ్ యొక్క చివరి భాగాన్ని దాటేసరికి ఇదిగోండి ప్లాట్ఫామ్, ఇదిగోండి ట్రైన్. ఇది ప్రయాణించిన మొత్తం దూరం ఏమైందండి? ఇది ట్రైన్. ప్లాట్ఫామ్ యొక్క దూరము ప్లస్ ట్రైన్ యొక్క దూరము. ఇదే ట్రైన్ కానీ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న మనిషిని కానీ, ఒక రాయిని కానీ, ఒక ఎలక్ట్రికల్ పోల్ని కానీ దాటితే ఏమైందండి? ఇది ప్రయాణించిన దూరం ట్రైన్ యొక్క దూరమే అయ్యిద్ది అనమాట. ప్లాట్ఫామ్ను కానీ గుహను కానీ దాటితే ఏమైందండి? ట్రైన్ యొక్క పొడవు మరియు ప్లాట్ఫామ్ యొక్క పొడవు అయ్యిద్ది. ఈ 3 పాయింట్లు తెలుసుకుంటే నెక్స్ట్ నాలుగో పాయింట్ చూద్దామండి. ఈ బేసిక్ పాయింట్స్.
ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువులు ఒకే సైడ్ మూవ్ అవుతుంటే వాటి యొక్క వేగాలు ఏమవుతాయండి? మైనస్. వాటి యొక్క వేగాలు ఏమవుతాయి? భేదం అవుతాయండి. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే, మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వాటి యొక్క వేగాలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. ఇది వేగాలు భేదం అవుతాయండి. ఇక్కడ వేగాలు మొత్తం అవుతాయి. ఈ 4 పాయింట్లతో ట్రైన్స్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దామండి. చూడండి, 600 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక చెట్టుని 25 సెకండ్లో దాటును. అయినా రైలు యొక్క వేగము ఎంత? రైలు యొక్క వేగం ఎంత? మొదటి క్వశ్చన్ అండి. వేగం ఈక్వల్ ఏంటండి? దూరము బై కాలము. వేగం ఈక్వల్ ఏంటండి? దూరము బై కాలం. దూరం ఎంత ఇచ్చాడండి? 600 మీటర్లు. కాలం ఎంత ఇచ్చాడండి? 25 సెకండ్లు. అంతే కదండి. ఇప్పుడు రైలు యొక్క వేగమే కదా, అంతే కదండి. చెట్టుకు వేగం ఉంటుందా? ఉండదు. రైలుకే కదండి వేగం ఉండేది. ఇప్పుడు చూడండి, 25 2 సార్లు అండి, ఇంకా 10 మిగిలింది. 10 పక్కన 0 అంటే 100. 25 వందలే ఎంత అండి? 24 సార్లు. ఎంత అండి? ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్ళినట్టు అండి ట్రైను? 24 మీటర్లు. దీని యొక్క వేగం ఎంత అండి? 24 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ అది చూద్దామండి. 800 మీటర్ల పొడవు గల రైలు ఒక స్తంభాన్ని 1 నిమిషం 12 సెకండ్లో దాటును. అయినా దాని వేగాన్ని గంటల్లో తెలపండి. అంతే కదండి. ఇప్పుడు వేగం అంటే ఏంటండి? దూరము బై కాలం. మొత్తం మనకు దూరం ఎంత ఇచ్చాడండి? 800 మీటర్లు ఇచ్చాడు. కాలము, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, 1 minute 12 seconds అన్నాడు. మొత్తాన్ని 1 నిమిషం అంటే ఎన్ని సెకండ్లు అండి? 60 సెకండ్లు. మరియు ఇంకెంత ఉంది? 12 సెకండ్లు. మొత్తం ఎన్ని సెకండ్లు అండి? 72 సెకండ్లు. 72 సెకండ్లు. అంతే కదండి. ఇప్పుడు చూద్దాం. 8 ఇందులో ఎన్నిసార్లు అండి? 10 సార్లు. పక్కన 0 ఉంది. 8 ఇందులో ఎన్నిసార్లు అండి? 9 సార్లు. ఇది మనకి ఎంత వచ్చిందండి? 100/9 మీటర్ పర్ సెకండ్. కానీ మన ఆన్సర్ ఏందో అడిగాడండి? వేగాన్ని గంటల్లో తెలపండి అన్నాడు. అంటే చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంతకు సమానం అండి? 5/18 మీటర్ పర్ సెకండ్కి సమానం. ఇదే కానీ ఫస్ట్ మనం చెప్పిన కన్వర్జేషన్. ఇప్పుడు చూడండి, మీటర్ పర్ సెకండ్ ఉంది. నీకు ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్లో రావాలంటే మీటర్ పర్ సెకండ్ ఎంతో చేయాలండి? కిలోమీటర్ పర్ అవర్లో రావాలి. నీకు ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లో ఉంది. మీకు నచ్చినట్టు కన్వర్జేషన్ మార్చొచ్చండి, ప్రాబ్లం లేదు. 100/9 × 18/5 చేస్తే ఎందులోకి వచ్చిందండి? 5 20 సార్లు. 9 ఎన్నిసార్లు అండి? 2 సార్లు. 20 × 2 ఎంత అండి? 40. గంటకి ఎంత అండి? 40 కిలోమీటర్లు. వేగం ఎంత అండి? 40 km/h. ఈ కన్వర్జేషన్ ఉంచండి. మూడో క్వశ్చన్ అండి. 500 మీటర్ల పొడవు గల రైలు 400 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని 2 నిమిషాల్లో దాటును. అయినా దాని యొక్క వేగం ఎంత? వేగం ఈక్వల్ టు ఏంటండి? వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. ఇప్పుడు ట్రైన్ యొక్క వేగం కదండి అడిగింది. వేగం ఈక్వల్ టు దూరం. ఒక ట్రైన్ ఒక బ్రిడ్జిని కానీ ఒక గుహను కానీ దాటితే 2 యొక్క పొడవులు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. అంతే కదండి. కాలం ఎంత ఇచ్చాడండి? 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు? 120 సెకండ్లు. అంతే కదండి. చూడండి, 500 400 ఎంత అండి? 900/120. చూడండి, 0 0 క్యాన్సిల్. 3 ఇందులో 4 times, 3 ఇందులో 30 times. అంతే కదండి. 30/4, 4 7 times, రిమైండర్ 2. 2/4 అంటే 0.5. ట్రైన్ యొక్క వేగం ఎంత అండి? 7.5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. 800 మీటర్ల పొడవు కలిగిన ఒక రైలు సెకండ్కి 20 మీటర్ల వేగంతో ఎంత కాలంలో ఒక చెట్టును దాటును? మనల్ని ఏమడిగాడండి? ఇప్పుడు కాలం అడిగాడు.
కాలం ఏమైందండి? దూరము బై వేగము. కాలం ఏమైందండి? దూరము బై వేగం అయితే. దూరం ఎంత ఇచ్చాడండి? 800 మీటర్లు అంటే పొడవు. నెక్స్ట్ వేగం ఎంత ఇచ్చాడండి? 20 మీటర్ పర్ సెకండ్. చూడండి 0 0 క్యాన్సిల్, 2 40 టైమ్స్. కాలం ఎంత అండి ఇప్పుడు? 40 సెకండ్లు. అంతే కదండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ది 500 మీటర్ల పొడవు గల రైలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఒక మనిషిని ఎంత కాలంలో దాటును? కాలమే కదండి అడిగాడు. కాలం ఈక్వల్ టు ఏమైందండి? దూరము బై వేగము. దూరం ఎంత ఇచ్చాడండి? 500 మీటర్లు. వేగం ఎంత ఇచ్చాడండి? 60 కిలోమీటర్ పర్ అవర్ అడిగాడు. ఆన్సర్ సెకండ్లో ఇచ్చాడు. ఏమండి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ ఎంత చేయాలండి? 5/18. 5/18 రివర్స్ అయితే ఏమైందండి? 18/5. అంతే కదండి. చూడండి 5 ఇందులో 100 టైమ్స్, 0 0 క్యాన్సిల్, 6 18లో 3 టైమ్స్. 3 × 10 అంటండి 30 సెకండ్స్. కాలమే కదండి అడిగింది, 30 సెకండ్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th 600 మీటర్ల పొడవు గల రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 200 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని ఎంత కాలంలో దాటును? ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటితే మొత్తం దూరాలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. టైము కాలమే కదండి అడిగింది. దూరము బై వేగం. మొత్తం దూరం అంటే ఎంత అండి? ట్రైన్ యొక్క లెంత్ మరియు ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ట్రైన్ యొక్క పొడవు మరియు ప్లాట్ఫామ్ యొక్క పొడవు బై వేగం ఎంత ఇచ్చాడండి? 90 కిలోమీటర్ పర్ అవర్. అంటే మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 5/18 కదండి. ఇప్పుడు 5/18 రివర్స్ అయితే ఏమైందండి? ఇంటూ 18/5 అయింది. అంతే కదండి. 18/5 అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 800 ఇంటూ 18/90 ఇంటూ 5. అంతే కదండి. 0 0 క్యాన్సిల్ అండి. 9 18లో 2 సార్లు అండి. 5 80లో 16 సార్లు అండి. 16 × 2 ఎంత అండి? 32 సెకండ్లు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్. ఒక రైలు సెకనుకి 30 మీటర్ల వేగంతో 15 సెకండ్లలో 1 మైలు రాయిని దాటాను. అయినా రైలు పొడవు ఎంత? ఏమండి పొడవు అంటే ఏంటండి? ఇదే కదండి, దూరమే కదండి. అంటే ట్రైన్ దూరం చెప్పం, పొడవు చెప్తాం. పొడవు ఈక్వల్ టు వేగం ఇంటూ కాలమే కదండి. దీని యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? రైలు యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? 30. ఇదే పొడవే కదండి అడిగింది మనల్ని. కాలం ఎంత ఇచ్చాడండి? 15 సెకండ్లు. ఇప్పుడు 30 × 15 ఎంత అయిందండి? 450 మీటర్స్ అండి. రైలు యొక్క పొడవు ఎంత అండి? 450 మీటర్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఒక రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో 40 సెకండ్లలో మైలు రాయిని దాటితే రైలు పొడవు ఎంత? మనల్ని ఏమడిగారండి? రైలు పొడవు అంటే ఏంటి? మనం చేసింది వేగము ఇంటూ కాలం. చేయాల్సింది ఏంటంటే వేగము ఇంటూ కాలం. వేగం ఎంత అని ఇచ్చాడండి? 45 కిలోమీటర్ పర్ అవర్. కాలం ఎంత అని ఇచ్చాడండి? 40 సెకండ్లు. అంతే కదండి. ఇప్పుడు చూద్దాం 45 5/18 ఇంటూ 40. 9 2 సార్లు, 9 5 సార్లు, 2 ఇందులో 20 సార్లు. ఎంత వచ్చిందండి? 500 మీటర్స్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్.
300 మీటర్ల పొడవు గల రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో 45 సెకండ్లో ఒక బ్రిడ్జిని దాటెను. అయినా బ్రిడ్జ్ పొడవు ఎంత? ఏమండి, రైలు యొక్క వేగం ఎంత ఇచ్చాడు? వేగం ఈక్వల్ టు బ్రిడ్జి యొక్క పొడవు మరియు రైలు యొక్క పొడవు బై కాలమే కదండి. ఇప్పుడు దీని యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? గంటకు 60 కిలోమీటర్లు. గంటకు 60 కిలోమీటర్లు. కాలం ఎంత ఇచ్చాడండి? 45 సెకండ్లు. ఇప్పుడు బ్రిడ్జి యొక్క పొడవు అడిగాడు మనల్ని. ఈ ట్రైన్ ఎంత లెంత్ ఉందంటండి? 300 లెంత్ ఉందంట. అయినా బ్రిడ్జి యొక్క లెంత్ ఎంత అని అడిగాడు, అంతే కదండి. ఇప్పుడు మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ మీటర్స్లోకి మారిస్తే ఎంత అండి? 5/18. 60 ఇంటూ 5/18 ఇంటూ 45 ఈక్వల్ టు 300 ప్లస్ ఎక్స్, అంతే కదండి. చూద్దాం, చూడండి. 9 5 టైమ్స్, 9 2 టైమ్స్, 2 ఇంటూ 30, అంతే కదండి. చూడండి, 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 3 75, 75 ఇంటూ 10 750, 750 ఈక్వల్ టు 300 ప్లస్ ఎక్స్. 300 ఇటు వస్తే ఏమైందండి? మైనస్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 750 మైనస్ 300 ఎంత అండి? 450 మీటర్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఒక రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో 400 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని 50 సెకండ్లో దాటెను. అయినా రైలు పొడవు ఎంత? రైలు యొక్క వేగం ఎంత అండి? 72 కిలోమీటర్ పర్ అవర్ అంటండి రైలు యొక్క వేగం. వేగం ఈక్వల్ టు దూరం బై కాలమే కదండి. ఎన్ని సెకండ్లో దాటింది అన్నాడండి? 50 సెకండ్స్. దూరం ఏమైందండి? ట్రైన్ యొక్క లెంత్ మరియు ప్లాట్ఫామ్ యొక్క పొడవు అయ్యిద్ది. ప్లాట్ఫామ్ ఎంత ఉందంటండి? 400 మీటర్ల ప్లాట్ఫామ్ పొడవు ఉందండి. మనల్ని అడిగింది ఏంటండి? ట్రైన్ యొక్క లెంత్, ట్రైన్ యొక్క పొడవు ఎంత అని అడిగాడు, అంతే కదండి. చూడండి, ఇది సెకండ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లోకి మారుద్దాం. ఏమైందండి? మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 5/18 ఈక్వల్ టు 400 ప్లస్ ట్రైన్ లెంత్. చూడండి, 18 ఇందులో ఎగ్జాక్ట్ 4 టైమ్స్. 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 50 1000 కదండి. 1000 ఈక్వల్ టు 400 ప్లస్ ట్రైన్ లెంత్. ఇప్పుడు ట్రైన్ లెంత్ ఏమైందండి? 1000 మైనస్ 400 600 మీటర్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఒక రైలు పొడవు 200 మీటర్లు. రైలు పొడవు అంటే ట్రైన్ లెంత్ ఎంత అండి? 200 మీటర్లు. అది ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లో దాటిందంటండి? స్తంభాన్ని దాటడానికి పట్టే టైము కాలం ఎంత అండి? 10 సెకండ్స్. అయినా 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని ఎంత కాలంలో దాటును? ఇప్పుడు ట్రైన్ యొక్క పొడవు ఉంది, అది ఎంత కాలంలో దాటిందండి? ట్రైన్ యొక్క వేగం వస్తుందో రాదండి? వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. ఎంత పొడవు ఉందండి? 200 మీటర్లు. ఆ మనిషిని దాటినప్పుడు 10 సెకండ్లు. కాబట్టి ట్రైన్ యొక్క వేగం ఎంత వచ్చిందండి? 20 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏమి ఇచ్చాడండి క్వశ్చన్? అయినా 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని ఎంత కాలంలో దాటును? ఇప్పుడు ట్రైన్ యొక్క వేగం ఎంత అండి? 20 మీటర్ పర్ సెకండ్, అంతే కదండి ట్రైన్ యొక్క వేగం. ఇప్పుడు బ్రిడ్జి యొక్క పొడవు ఎంత అండి? 300 మీటర్లు. బ్రిడ్జిని దాటినప్పుడు ట్రైన్ లెంత్ బ్రిడ్జ్ లెంత్ రెండూ కలుస్తాయి. ఎంత అండి? అయినా ఎంత కాలంలో దాటును? కాలమే కదండి అడిగింది, టైం. చూడండి, 20 500 ఇంటూ 0 0 క్యాన్సిల్. ఈ 50 ఎన్నిసార్లు అండి? 20 సార్లు. ఇప్పుడు చెప్పండి టైం ఎంత వచ్చిందండి? 25 సెకండ్లు. 400 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక మనిషిని 20 సెకండ్లలో దాటిన 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని ఎంత కాలంలో దాటును?
రైలు పొడవు, ట్రైన్ లెంత్ కదండి, ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడండి? 400 మీటర్లు. ఒక మనిషిని ఎంత కాలంలో దాటిందంటండి మనిషిని ట్రైను? కాలం ఎంత ఇచ్చాడండి? 20 సెకండ్లు. ఇప్పుడు దీని నుంచి ఏమొచ్చుద్దండి? రైలు యొక్క వేగం వచ్చుద్ది. రైలు యొక్క వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. దూరం ఎంత అండి? 400 మీటర్లు. కాలం ఎంత? 20 సెకండ్లు. చేస్తే ఎంత వచ్చుద్దండి? వేగం ఎంత అండి? 20 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని దాటడానికి పట్టిన సమయం ఎంత అని అడిగాడు. ఇప్పుడు రైలు యొక్క వేగం ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. ఒక బ్రిడ్జ్ ఎంత ఉందంటండి? 300 మీటర్లు. ట్రైన్ ఎంత ఉందండి? 400 మీటర్లు. బ్రిడ్జిని దాటినప్పుడు రెండు లెంతలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి బై కాలం. అంతే కదండి. 20 ఈక్వల్ టు 700 బై టైం. కాలం అండి టీ అంటే. 0 క్యాన్సిల్. 270లో 35 టైమ్స్. ఇప్పుడు టీ ఎంత అయిద్దండి? 35 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటండి? 13వ క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? 600 మీటర్ల పొడవు గల ఒక రైలు పొడవు ఎంత అండి? ట్రైన్ లెంత్ ఎంత అంటండి? 600 మీటర్స్. నెక్స్ట్ ఎంత వేగంతో వెళ్తుందంటండి? గంటకు 60 కిలోమీటర్ల వేగం ఎంత అండి? 60 పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ అదే దిశలో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎంత కాలంలో దాటును? ఏమండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఒక ట్రైను ఒక వ్యక్తి సేమ్ డైరెక్షన్లో అయితే ఇటు యొక్క వేగాలు ఏమవుతాయండి? మైనస్ అవుతాయి. అదే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే వేగాలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. అంతే కదండి. ఇప్పుడు మనిషి యొక్క వేగం మ్యాన్ యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? 10 కిలోమీటర్ పర్ అవర్. అంతే కదండి. ఇప్పుడు అడిగింది ఏంటి? ఎంత కాలంలో దాటగలదు. ఇప్పుడు చూడండి, ఒకే డైరెక్షన్ వెళ్తే వేగాలు ఏమవుతాయండి? -60 - 10 ఎంత అండి? 50 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే ఎంత అండి? 50 × 5/18 మీటర్ పర్ సెకండ్. మనల్ని అడిగింది ఏంటి? ఎంత కాలంలో దాటును? టైం అడిగాడండి. ఇప్పుడు దీని యొక్క రిలేటివ్ వెలాసిటీ ఇదే కదండి, ఒకే సైడ్ వెళ్తున్నారంటే. ఇప్పుడు వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. వేగం ఎంత అండి? దూరం ఎంత ఇచ్చాడు మనకి? రైలు యొక్క పొడవు ఎంత ఇచ్చాడండి? 600. మనల్ని అడిగింది ఏంటండి? కాలము అంటే ఎంతండి? టీ అడిగాడు. అంతే కదండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, 225 టైమ్స్, 9 టైమ్స్. అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఈ టీ ఇటు వచ్చేస్తే ఏమవుతుందండి? టీ ఈక్వల్ టు 600 × 9 బై 25 × 5. అంతే కదండి. 25 ఇందులో 25 ఎన్ టైమ్స్ అండి? 2 టైమ్స్ 24 టైమ్స్. 25 600 24 టైమ్స్. ఇంకా రిమైండర్ మనకి ఎంత ఉందండి? 24 × 9 బై 5. అంతే కదండి. ఒకసారి చూడండి, 240. దీన్ని 10 టైమ్స్ అనుకోండి. 24 × 10 240. 240 నుంచి 24 పోతే ఎంత అండి? 214/5. అంతే కదండి. ఇది 10 టైమ్స్ తీసుకోండి. 9ని 10 - 1గా రాసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 24 × 10 240. 240 - 24. 240 - 24 ఎంత అండి? 216/5. ఇప్పుడు చూడండి, 520లో ఎన్ టైమ్స్? 4 టైమ్స్. ఇంకా రిమైండర్ ఎంత ఉందండి? 1 + 6 అంటే 16. అదే 5 ఎన్నిసార్లు పోయిద్దండి? 3 టైమ్స్. ఇంక రిమైండర్ ఎంత ఉందండి? 1. దేంతో డివిజిబుల్ చేసండి? 5. లేదనుకుంటే ఒకసారి క్యాలిక్యులేషన్ చూడాలి. 4 టైమ్స్ 20, 16, 3 టైమ్స్ 15. రిమైండర్ ఎంత ఉందండి? 1. మిగిలిన రిమైండర్ని న్యూమరేటర్ రాసుకోండి. దేంతో అయితే డివిజిబుల్ చేసావో దాన్ని డినామినేటర్లో రాసుకోవాలండి. ఓకేనండి. 13. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి.
500 మీటర్ల పొడవు గల ఒక రైలు గంటకి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఎదురుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వస్తున్న వ్యక్తిని ఎంతకాలంగా దాటును? ఏ డైరెక్షన్లోనండి? ఇద్దరు ఎదురెదురుగా వస్తున్నారంట. అంటే ఒక వ్యక్తి ఇలా వెళ్తే ఒక వ్యక్తి ఇలా వస్తున్నారంటండి. ట్రైన్ మనిషి వేగాలు ఏమవుతాయండి? ఏడవుతాయి. మనిషి యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? మనిషి యొక్క రైలు యొక్క వేగం, ట్రైన్ యొక్క వేగం 45 km/h. మనిషి యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? 15 km/h. మొత్తం వేగం ఏమైందండి? మనిషి యొక్క వేగము మరియు కలిపితే ఎంత వచ్చుద్దండి? 45 + 15 60. మొత్తం వేగం రిలేటివ్ వేగం అండి అది. ఇప్పుడు వేగం ఈక్వల్ టు వేగం, దూరం ఎంత ఇచ్చాడు? ట్రైన్ యొక్క దూరం 50 బై కాలమే కదండి టీ. km/h ఉంది, ఇది మీటర్లో ఉంది. దీన్ని మీటర్/సెకండ్లోకి మారిస్తే ఎంత అండి? 5/18 ఈక్వల్ టు అంతే కదండి. చూడండి 6 3 సార్లు, 6 ఇందులో ఎన్నిసార్లు అండి? 10 సార్లు. ఈ జీరో ఏమైందండి? క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 5 ఈ 50 ఎన్ని టైమ్స్ అండి? 10 టైమ్స్. ఇప్పుడు టీ ఈక్వల్ టు 10 × 3 ఎంత అండి? 30 సెకండ్స్. 800 మీటర్ల పొడవు గల ఒక రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దానికి ముందు 200 మీటర్ల దూరంలో అదే దిశలో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎంతకాలంలో దాటును? ఏమండి? మొదట ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందంటండి? 800 మీటర్లు. ఇది ఎంత వేగంతో వెళ్తుందంటండి? వేగం అండి. వేగం ఎంత అంటండి? గంటకు 100 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? దానికి ముందు అదే దిశలో ప్రయాణిస్తున్న వ్యక్తిని దానికి ముందు 200 మీటర్ల దూరంలో అదే దిశలో ప్రయాణిస్తున్న వ్యక్తి అండి మనిషి. గంటకు 20 కిలోమీటర్లతో వెళ్తున్న వ్యక్తిని ప్రయాణిస్తే ఎంతకాలం దాటును? ఇప్పుడు అదే దిశలో అన్నాడు కాబట్టి వేగాలు ఏమవుతాయండి? అదే దిశలో అయితే వేగాలు మైనస్. ఇప్పుడు 100లో నుంచి 20 పోతే ఎంత అండి? 80 km/h. ఇప్పుడు వేగం ఈక్వల్ టు దూరము బై కాలము. వేగం ఎంత వచ్చిందండి మనకి? 80 km/h. దూరం మొత్తం ఏడైద్ది కదండి? 800 + 200 ఎంత అండి? బై కాలమే కదా, వాళ్ళు కలిసే టైమే కదండి అడిగింది. ఇప్పుడు చూడండి ఇది km/h ఉంది, ఇక్కడేమో మీటర్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలండి? దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి. 80 × 5/18 ఈక్వల్ టు 1000/t అండి. అంతే కదండి. చూడండి 2 9 టైమ్స్, 2 ఇందులో 40 టైమ్స్. అంతే కదండి. 2 9 టైమ్స్, 280లో 40 టైమ్స్. ఈ జీరో క్యాన్సిల్. 5 × 4 20. 100లో ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 9 × 5 ఎంత అండి? 45 సెకండ్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్. 500 మీటర్ల పొడవు గల రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ దానికి ఎదురుగా 100 మీటర్ల దూరం నుండి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వస్తున్న వ్యక్తిని ఎంతకాలంలో దాటును? ముందు ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందండి? 500 మీటర్లు. మరియు దాని యొక్క వేగం ఎంత అండి? వేగం ఎంత ఇచ్చాడండి? 45 km/h. అంటే గంటకు 45 కిలోమీటర్లు. ఒక మనిషి ఎంత దూరంలో ఉన్నాడంటండి? 100 మీటర్ల దూరంలో నుంచున్న వ్యక్తి. అతను ఎంత స్పీడ్ అండి? అతను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంటండి? 15
km/h వేగంతో వెళ్తున్నాడు అంటండి. ఇప్పుడు వాళ్ళు ఒకే దిశలో వెళ్తున్నారంటే వ్యతిరేక దిశలో వెళ్తున్నారా? ఎదురుగా అంటే వ్యతిరేక దిశ. వ్యతిరేక దిశ అయితే వేగాలు ఏమవుతాయండి? వ్యతిరేక దిశ అయితే వేగాలు ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 45 15 ఎంత అండి? 60. వేగం ఎంత అండి? ఇప్పుడు వీళ్ళ యొక్క వేగం ఎంత అండి? 60. వేగం ఎంత వచ్చిందండి? 60 km/h అండి. దూరం ఎంత వచ్చిందండి? ఇప్పుడు 500 + 100 600 బై కాలమే కదా. ఇప్పుడు km/hని m/s మార్చాలంటే ఎంత అండి? 5/18 = 600/t అంతే కదండి. చూద్దాం చూడండి. ఈ జీరో క్యాన్సిల్. ఈ 6 ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 10 టైమ్స్. ఈ 5 ఈ 10లో 2 టైమ్స్. ఇంకా మిగిలింది ఎంత అండి? 18 × 2. 18 × 2 అంటే ఎంత అండి? 36 సెకండ్స్. 36 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్. చాలా జాగ్రత్తగా వినాలి ఈ క్వశ్చన్. 400 మీటర్ల పొడవు 300 మీటర్ల పొడవు గల 2 రైళ్ళు. మొదటి రైలు పొడవు ఎంత అంటండి? 400 మీటర్లు. రెండో రైలు పొడవు ఎంత అండి? 300 మీటర్లు. రెండు ఒకే దిశలో అంటే ఏంటండి? సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. మొదటిది ఎంత వేగంతో వెళ్తుందంటండి? మొదటిది ఎంత వేగంతో వెళ్తుందంట? 50 km/h అండి. గంటకి 50 కిలోమీటర్లు. రెండోది ఎంత వేగంతో వెళ్తుందండి? గంటకు 60 కిలోమీటర్లు. గంటకి ఎంత అండి? 60 కిలోమీటర్లు. అయినా ఒకదానికొకటి దాటు సమయం ఎంత అని అడిగాడు. సమయం అంటే కాలమే కదండి. ఇప్పుడు ఒకే దిశలో అన్నాడు. ఒకే దిశలో అంటే ఏంటండి? వేగాలు ఏమవుతాయి ఒకే దిశలో అయితే? -60 - 50 ఎంత అండి? 10 km/h. వేగం ఎంత వచ్చిందండి? ఇప్పుడు రిలేటివ్ వేగం ఎంత? 10 km/h. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని దాటినా, ఒక ట్రైన్ ఒక గుహని దాటినా, లేదా ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని దాటినా ఈ రెండు మొత్తం దూరం ఎంత అయిద్దండి? యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి 400 + 300 రెండు కలుసుకునే సమయము. వేగం = దూరము బై కాలం. ఓకేనండి. నెక్స్ట్ 10 × km/h m/s మారిస్తే 5/18 = 400 + 300 700/t అండి. కాలమే కదా కట్టమన్నది. ఇప్పుడు చూడండి. 2 18లో 9 సార్లు, 2 ఇందులో 5 సార్లు అండి. అంతేనా కదండి. 5 700 లేదా 5 × 5 ఎంత అండి? 25. ఎంత అండి ఇది? 25. 25 ఇందులో ఎన్ని సార్లు అండి? 2 సార్లు. 25 2 50. 50 పోతే ఇంకెంత మిగులుద్దండి? 20. 20 పక్కన 0 అంటే 200. 225 ఎన్నిసార్లు అండి? 225 ఎన్నిసార్లు? 8 సార్లు. ఇంకేం మిగిలిందండి? t = 28 × 9 అంతే కదండి. ఒకసారి చూద్దాం. 9ని ఎప్పుడు కూడా ఎంత రాసుకోవాలండి? 10 - 1గా రాసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాండి? 28 × 10 - 1. 28 × 10 280. 28 × 1 28. అంటే 280లోంచి ఎంత వేయాలండి మనం? 280లోంచి 28 తీసేస్తే ఎంత వచ్చిందండి? 252 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 500 మీటర్లు 300 మీటర్లు పొడవు గల 2 రైళ్ళు ఎదురెదురుగా వస్తే వేగాలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. ఎదురెదురుగా గంటకు 40 కిలోమీటర్లు మరియు గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒకదానిని ఒకటి దాటడానికి ఎంత సమయం పట్టును? అంటే మొదటిది ఎంత ఉందండి? పొడవు 500 మీటర్లు. దాని యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? 40. గంటకి 40 కిలోమీటర్లు అన్నాడండి. రెండో దాని పొడవు ఎంత ఇచ్చాడండి? 300 మీటర్లు. దాని యొక్క వేగం ఎంత ఇచ్చాడండి? గంటకి 32 km/h. ఎదురెదురుగా వెళ్తున్నాయి అంటండి. ఎదురెదురుగా వెళ్తే వేగాలు ఏమవుతాయండి? యాడ్ అవుతాయి. 40 × 32 ఎంత అండి? 72. దూరాలు కూడా ఎప్పుడు ఒక ట్రైను
ఇది ట్రైన్ అనుకోండి, ఇంకో ట్రైన్ని దాటినా, ప్లాట్ఫామ్ని దాటినా, లేదా ఒక గుహని దాటినా సరే ఈ ట్రైన్ పొడవులు ఏమవుతాయండి? యాడ్ అవుతాయండి. ఇప్పుడు ఎంత వచ్చుద్దండి? 800 మీటర్లు. అడిగింది ఏంటంటే ఎంత సమయంలో దాటును? వేగం ఈక్వల్ టు వేగం km/hలో ఇచ్చాడండి. మొత్తము దూరం బై కాలము km/m/s మారిస్తే ఎంత అండి? 5/18 ఈక్వల్ టు 800/t. అంతే కదండి. ఈ 18 72 ఎన్నిసార్లు అండి? 4 సార్లు. ఈ 4 × 5 ఎంత అండి? t ఈక్వల్ టు 800/20. 0 క్యాన్సిల్. 80/2 అంటే ఎంత అండి? 40 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th క్వశ్చన్. 600 మీటర్లు, 400 మీటర్లు పొడవు గల 2 రైళ్ళు. అంటే మొదటి ట్రైన్ లెంత్ ఎంత ఉందంటండి? 600 మీటర్లు. రెండవ ట్రైన్ లెంత్ ఎంత ఉందంటండి? అవి రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి అంటండి. మొదటిది ఎంత అండి? 60 km/h, అంటే గంటకి 60 కిలోమీటర్ల వేగంతో. రెండోది ఎంత అండి? గంటకి 50 km/h వేగంతో వెళ్తున్నాయి అంటండి. అయినా మొదటి రైలు రెండవ రైల్లోని డ్రైవర్ని దాటడానికి ఎంత సమయం పట్టిద్దని అడిగాడండి. అంతే కదండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవి ఒకే దిశలో వెళ్తున్నాయి అంటే దీని యొక్క వేగాలు ఏమవుతాయండి? ఒకే దిశలో వెళ్తున్నాడంటే ఒకే దిశలో వెళ్తుంటే వేగాలు ఏమవుతాయండి? మైనస్ అవుతాయి. అంతే కదండి. మైనస్ అయితే ఏమైందండి? 10 60 - 50 10 km/h. ఇప్పుడు మొదటి రైలు రెండవ రైల్లోని డ్రైవర్ని దాటాలంట. చూడండి, ఇదేమో మొదటి రైలు ట్రైన్, ఇది ఫస్ట్ ట్రైన్. సెకండ్ ఏమి ఇచ్చాడండి? రెండవ ట్రైన్లోని డ్రైవర్ని దాటడానికి, ట్రైన్ 2లోని డ్రైవర్ని దాటడానికి అంటండి. చూడండి, ఈ యొక్క ట్రైన్ ఇక్కడ యొక్క డ్రైవర్ని దాటాలంటే దేని యొక్క లెంత్ని క్రాస్ చేయాలండి? ఇది ఈ యొక్క ట్రైన్ యొక్క లెంత్ని క్రాస్ చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి, వేగము 10 km/h అంటే ఎంత అండి? 5/18 ఈక్వల్ టు, ఇప్పుడు రెండు ట్రైన్ యొక్క దూరాలు కలుస్తాయా అండి? లేకపోతే దీని యొక్క దూరాన్ని దాటితే సరిపోద్దా? మొదటి రైలు రెండవ ట్రైన్లోని డ్రైవర్ని దాటాలంట. అంటే ఏంటి? ఈ ట్రైన్ 1 యొక్క చివరి భాగము ఈ ట్రైన్లో ఉన్న డ్రైవర్ని దాటాలంటే ఏ లెంత్ని ట్రావెల్ చేయాలండి? అది మొదటి ట్రైన్ యొక్క లెంత్ని ట్రావెల్ చేయాలి ఇంటూ కాలము. చూడండి, 0 క్యాన్సిల్. అంతే కదండి. 5 16లో ఒకసారి 12 సార్లు. అంతే కదండి. అంతేనా కాదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చిందండి? 12 × 18. 18 10 ఎంత? 180. 18 × 2 ఎంత అండి? 36. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 180 ప్లస్ 36. 18 10 18 2 చేస్తే ఎంత వచ్చిందండి? టైము 216 సెకండ్లు. ఎంత వచ్చిందండి? 216 సెకండ్లు. ఇది కీ పాయింట్ అండి. ఇక్కడున్న డ్రైవర్ని దాటాలంటే ఈ ట్రైన్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తే సరిపోయిద్ది. కాబట్టి ఇప్పుడు మీరు మిస్టేక్ చేసే పాయింట్ రెండింటిని యాడ్ చేయకూడదండి. ఇక్కడ యొక్క డ్రైవర్ని దాటాలి కాబట్టి ఈ ట్రైన్ యొక్క లెంత్ మొత్తం ట్రావెల్ చేసి డ్రైవర్ని దాటితే సరిపోయిద్ది. ఓకేనండి. క్లియర్. ఈ పాయింట్ చూసుకోవాలి. 19th క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా, లెంత్లు యాడ్ చేయకూడదండి. ఆ పాయింట్ ఎందుకన్నది అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 500 మీటర్ల పొడవు గల రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను. దానికి ఎదురుగా 300 మీటర్ల పొడవు కలిగి అంతే వేగంతో వస్తున్న రైలులోని ప్యాసింజర్ని ఎంత కాలంలో దాటును? చూడండి, మొదటి రైలు ఎంత పొడవు ఉందంటండి? ట్రైన్ 1 500 మీటర్ల పొడవు. ఇప్పుడు రెండవ ట్రైన్ ఎంత ఉందంటండి? రెండవ ట్రైన్ ఎంత ఉందంట? రెండవ ట్రైన్లో ఎంత ఇచ్చాడండి? 300 మీటర్లు. ఇప్పుడు
ఈ ట్రైన్ యొక్క మొదటి ట్రైన్ యొక్క వేగం ఎంత అండి? గంటకు 45 కిలోమీటర్లు. మరి ఏం చెప్పాడండి? సేమ్ స్పీడ్, అదే వేగం అన్నాడండి. అదే వేగం కాబట్టి వేగం మారిద్దా? మారదు. ఇవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో వెళ్తే వేగాలు ఏమవుతాయండి? కలుస్తాయి. వేగాలు ఎంత అండి? కలపాలి కాబట్టి 90 km/h. ఇప్పుడు అక్కడ కండిషన్ బాగా చదువుకోవాలి. దానికి ఎదురుగా అంతే వేగంతో వస్తున్న రైల్లోని ప్యాసింజర్ని ఎంతకాలం దాటును? ప్యాసింజర్ని ఎంతకాలంగా దాటును? ఇప్పుడు వేగం ఎంత అండి? దీన్ని 5/18లోకి మార్చాం. ఇప్పుడు ఎంతకాలంలో దాటును? అంతే కదండి. చూడండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఇక్కడ లెంత్ మొత్తం తీసుకోవాలా అవసరం లేదా? చూడండి. 300 మీటర్ల పొడవు కలిగి అంతే వేగంతో వస్తున్న రైలులోని ప్యాసింజర్ని ఏం దాటాలంటండి? ట్రైన్ 1 దాటాలంట. ట్రైన్ 1, ట్రైన్ 2లో అంతే వేగంతో వస్తున్న ప్యాసింజర్ని దాటాలంటే ఇదేమైందండి? దీని యొక్క లెంత్ ట్రావెల్ చేస్తే చాలు. మొత్తం డిస్టెన్స్ వెళ్ళాలా? అవసరం లేదు. దేని యొక్క లెంత్ ట్రావెల్ చేయాలండి? T1 యొక్క లెంత్ని ట్రావెల్ చేయాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని పూర్తిగా దాటితే రెండు యొక్క లెంత్ల్ని కలపాలి. సపోజ్ దీని లెంత్ X దీని లెంత్ Y అనుకుంటే రెండింటిని కలపాలి. ఇక్కడ కండిషన్ చెప్పలేదు కదండి. ఇందులో ఉన్న ప్యాసింజర్నే దాటాలన్నాడు. అంతే కదండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎంత తీసుకోవాలండి? 500 మీటర్స్. అంతేనా కదండి. క్లియర్గా ఉండాలి 2 పాయింట్లు. కలపవచ్చా? కలపకూడదండి. చూడండి. 18 ఎన్నిసార్లు అండి? 5 సార్లు. 5 ఎన్నిసార్లు అండి? 100 సార్లు. అంతే కదండి. మళ్ళీ 5 100లో ఎన్నిసార్లు అండి? 20 సార్లు. ఇప్పుడు ఈ బయట ఇటు వస్తే ఇంటూ టీ. ఇప్పుడు టీ ఎంత వచ్చుద్దండి? 20 సెకండ్లు. ఎంత అండి? టీ 20 సెకండ్లు. 20 అర్థమైంది కదండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 19-20 క్వశ్చన్స్ మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ పాయింట్ క్లియర్గా ఉండాలి.